ఈ వీడియోలో రెవల్యూషన్స్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 2 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక పాస్టర్ అండ్ ఒక డిటెక్టివ్ వీళ్ళిద్దరు అయితే కలిపి ఒక చైల్డ్ ని కిడ్నాప్ చేసిన వ్యక్తిని అయితే పట్టుకోవడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం చేశారు, దాన్ని అలా పట్టుకున్నారు, అసలు వీళ్ళ ముగ్గురు మధ్య కనెక్షన్ ఏంటి, వీటి చుట్టూ నడిచే స్టోరీయే రెవల్యూషన్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. టైం పాస్కి ఏం లేవనుకుంటా చూడండి. మంచి వేలు తీసుకెళ్ళచ్చు కానీ కొంచెం డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. యావరేజ్ అనిపించింది నాకు. పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ప్లాట్లోకి తీసుకెళ్లిన విధానం అయితే చాలా బాగుంటుంది భయ్యా. మంచి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అరే ఎక్కడి నుంచి ఉంటుంది మూవీ అన్న ఫీల్ అయితే వస్తుంది. ఆ పాయింట్ నాకు బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ పాస్టర్ క్యారెక్టర్ కానీ చైల్డ్ని ఎవరైతే కిడ్నాప్ చేస్తారో తన క్యారెక్టర్ కానీ వాళ్ళు డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా భలే ఉంటాయి. డిటెక్టివ్, పాస్టర్ అండ్ చైల్డ్ ని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఈ ముగ్గురు మధ్య ఒక ఫ్యాక్టర్ లో కొంచెం సీక్వెన్స్ అయితే జరుగుతుంది. ఆ సీక్వెన్స్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ ఇన్సిడెంట్స్, మరీ ఎక్కువ అని చెప్పను, 2-3 సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ వచ్చేసి స్లో పేసింగ్. జస్ట్ 2 hours అంటే ఉన్నప్పటికీ కూడా మూవీని తీసుకెళ్లాల్సిన వేలో తీసుకెళ్లాల. ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్ అయితే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు, బట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నవి పెట్టుకోలేదు. కాన్సెప్ట్ చాలా రెగ్యులర్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ చూసి అరే భలే తీసుకెళ్తున్నారు అన్న ఫీల్ అయితే వస్తుంది. దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అన్ని కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు భయ్య. చాలా స్లోగా వెళ్తుంది. అండ్ ఆ డ్రామా అంతా కూడా బోర్ కొట్టేస్తారు. కాన్సెప్ట్ ని మళ్ళీ రెగ్యులర్ కాన్సెప్ట్ చేసేస్తారు, వర్కౌట్ అవ్వదు. అండ్ మెయిన్ మూవీ మొత్తం అంతా కూడా క్రిస్టియానిటీని అయితే ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అందరికి నచ్చకపోవచ్చది, బట్ మూవీ అంతా కూడా దాని మీదే బేస్ అయ్యి రన్ అవుతుంది. సో ఆ క్రిస్టియానిటీని అంతా బాగానే చూపించారు కానీ చాలా చోట్ల వర్కౌట్ అవ్వదు భయ్య. ఎందుకు ఇలా రుద్దుతున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ వాళ్ళు పెట్టుకున్న మెసేజ్ బాగానే అనిపిస్తుంది కానీ ఆ క్రిస్టియానిటీని ఎక్కువగా ఫోర్స్డ్గా పెట్టారు. కొంచెం దాన్ని ఇన్వాల్వ్ అయ్యేలాగా, కొంచెం మాక్సిమం కనెక్ట్ అయ్యేలా చూపిస్తే బాగున్న ఆడియన్స్కి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మెయిన్ డిటెక్టివ్ క్యారెక్టర్ అయితే చాలా వర్స్ట్గా డిజైన్ చేసుకున్నారని నేను చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ ఆ ఇల్యూషన్స్ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు. డిటెక్టివ్ క్యారెక్టర్కి చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను. మెయిన్ స్ట్రెంత్ ఉండాల్సిన క్యారెక్టర్ అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ప్రీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ వరకు కూడా చాలా స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. అయిపోయింది అప్పటికి స్టోరీ, బట్ ఓవర్గా స్ట్రెచ్ చేస్తారు. నాకు అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పైగా చాలా సీన్స్ ఎక్కడో చూసామన్న ఫీల్ అయితే వస్తుంది. అందుకే నాకు మూవీ యావరేజ్ అనిపించింది, అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు ఎక్కువ థ్రిల్లర్స్ చూడలేదు, పెద్దగా హాలీవుడ్ మూవీస్ ఏమి చూడలేదు అనుకుంటే గివ్ ఇట్ ట్రై బై, మీకు నచ్చచ్చేమో. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు, యావరేజ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు భయ్య. 1-2 కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న మూవీ అంతా చూసేయచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుని అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.